వాళ్ళు చేస్తారు. మీ ఉద్దేశంలో ఈ యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాగా కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఖొమైనీ చనిపోయారు కాబట్టి ఇరాన్ సాధ్యమైనంత త్వరగా సరెండర్ అవుద్దా, వెనిజులా లాగా సరెండర్ అయిపోయే అవకాశం ఉంటుందా? అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది వెనెజులా కాదు, ఇరాన్ వెనెజులా కాదు. వెనెజులాలో నికోలస్ మడూరో ఒకటే ఐ మీన్ ఏమంటారంటే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ పవర్ ఉండింది అక్కడ. ఇరాన్ లో అలా లేదు మనకి. ఖొమైనీ కూడా సింగిల్ పాయింట్ పవరే కదా. 36 సంవత్సరాలుగా ఆయనే అధిపతి, ఇంకా వేరే ఎవరు తిరుగులేదు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే 2-3 నెలల క్రితం కూడా వీధిలోకి వచ్చిన వాళ్ళు 5,000 మందిని కాల్చి చంపాడు. అందుకనే నేను చెప్తే కట్ చేస్తున్నారు. అది ఏకఛత్రాధిపత్యం కాదు. ఖొమైనీ అన్న వ్యక్తినే ఖొమైనీ చనిపోయిన తర్వాత ఒక సుప్రీం కౌన్సిల్ కలిసి ఎన్నుకొని ఆయన్ని నామినేట్ చేశారు. కాబట్టి ఆయన చనిపోతే గనక ఆయన కుమారుడు అవ్వాలని రూల్ లేదు. కుమారుని నామినేట్ చేయాలన్నా కానీ వాళ్ళు కలిసి నిర్ణయిస్తారు. ప్లస్ ఆ సమాజం వాళ్ళు ఏం చేశారంటే గతంలో అమెరికా ఎలాగైతే సద్దాం హుసేన్ చంపిందో, ఎలాగైతే ముమార్ గదాఫీని చంపిందో అవి చూశారు వాళ్ళు. దాంతో గుణపాఠాలు నేర్చుకుని వాళ్ళు ఏం చేశారంటే డీసెంట్రలైజ్ చేశారు, కంప్లీట్ గా డీసెంట్రలైజ్ చేశారు. ఈ రోజు ఒమాన్ మధ్యవర్తిత్వం వహించింది. మనకు అమెరికాను తర్వాత ఇరాన్ మధ్యలో చర్చలకు మధ్యవర్తిత్వం వహించింది ఒమాన్. అటువంటి ఒమాన్ జరిగింది. సో వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ అతను అడిగితే అతను ఏం చెప్పారంటే లోకల్ కమాండర్ తీసుకున్న నిర్ణయము, మాకు దీంతో పెద్దగా మేము కంట్రోల్ చేయలేమో చెప్తుంది. అంటే కమాండర్లకి ఇండిపెండెంట్ అథారిటీ ఇచ్చేసారు. అంతేకాదు ఇప్పుడు ఖొమైనీ తర్వాత ముగ్గురు పేర్లు ఆయన నామినేట్ చేశారు. వీళ్ళు ముగ్గురు కాకుండా వీళ్ళు ముగ్గురిని కూడా చంపేస్తే ఇంకో 4 రెడీగా ఉంది. కాబట్టి ఆ సిస్టమ్ అంతా కూడా వ్యక్తి ఆధారంగా లేకుండా ఒక కౌన్సిల్ అనేది ఒక సిస్టమ్, ఒక వాళ్ళందరూ సీనియర్ క్లరిక్స్ అందరూ కూర్చొని నిర్ణయించేటువంటి దిశగా దాన్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. అంటే ఎంతమందిని చంపినా కానీ కూడా ఆ రెజీమ్ ఎలా సర్వైవ్ అవ్వాలి అన్న దిశగా వాళ్ళు చాలా కాలంగా పనిచేశారు. అందుకనే ఖొమైనీ ఈసారి బాహటంగానే ఆయన ఇంట్లోనే ఆయన మీటింగ్ పెట్టాడు, బంకర్లోకి వెళ్ళలేదు. ఎందుకు? ఆయన చనిపోతే కనుక ఆయనకు పేరు వస్తుంది, ఆయన మాట్లాడడం వస్తుంది, షహాదత్ వస్తుంది, దానివల్ల దేశంలో అందరూ కలిసి వస్తారు అన్నటువంటి ఒక నెరేటివ్ ఉన్నది. కాబట్టి వాళ్ళు చావుకు భయపడేటువంటి వ్యక్తులు కాదు. మీరు ఎంతమంది లీడర్షిప్ తీస్తే అంతమంది కొత్త లీడర్షిప్ పుట్టుకొస్తుంది. వేరే సద్దాం హుసేన్ తీసేసిన తర్వాత అక్కడ ఎవరు లేరు, సద్దాం హుసేన్ కింద సపోర్ట్ స్ట్రక్చర్ లేదు. అందుకని సునాయాసంగా అదంతా బాత్ పార్టీ కొలాప్స్ అయింది. అలాగే ముమ్మర్ గడాఫీ. ఇరాన్ చాలా డిఫరెంట్, వాడితో కంపేర్ చేయలేం. నికోలస్ మదూరో తోటో వీళ్ళతో కంపేర్ చేయలేం. ఆయనకి చాలా పవర్స్ ఉన్నాయి, కానీ అల్టిమేట్ గా ఆయన చనిపోతే ఏంటి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా స్ట్రక్చర్స్ అన్ని డిఫరెంట్ లేయర్స్ లో ఆ దేశంలో వాళ్ళు స్థాపించి పెట్టారు. కాబట్టి ఆ రిజీమ్ ని తీసేయడం వల్ల చాలా చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మనం ఒక తాలిబాన్ ని వీళ్ళు తీయడానికి 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ లో పడి పోరాడినా కానీ వీళ్ళు ఓడిపోయి బయటికి రావాల్సి వచ్చింది. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ కి 5 రెట్ల శక్తి ఉన్నటువంటి ఇరాన్ దీన్ని హ్యాండిల్ చేయగలరు. ప్లస్ 75% ఇరాన్ కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో వీళ్ళు సైన్యాన్ని పంపించి యుద్ధం చేయలేరు, వాళ్ళు చేతగా. వీళ్ళ ఐడియా ఏంటంటే ఎంత వీలైతే అంత వీళ్ళ లీడర్షిప్ ని మనం ధ్వంసం చేద్దాం, దాంతో కొలాప్స్ అయిపోతుంది, మనల్ని ఎదుర్కొనేటువంటి శక్తి వాళ్ళకు ఉండదు. ఇది వాళ్ళ ఆలోచన, అంతకు మించి ఇంకేం చేయట్లేదు. మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ కానీ బెంజమిన్ బహుశా ఆయనకి ఏదో ఎండ్ గేమ్ ప్లాన్ ఉండొచ్చు, కానీ డొనాల్డ్ ట్రంప్ రోజుకో ప్లాన్ చెప్తున్నాడు. మొదటి రోజు ఏమన్నాడు, రెజీమ్ చేంజ్ చేస్తానంట. రెండో రోజు రెజీమ్ చేంజ్ గా వీళ్ళ న్యూక్లియర్ బాంబులు వాళ్ళు తయారు చేయడానికి వీల్లేదు, అలాగే వీళ్ళ మిజైల్స్ లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉండడానికి వీల్లేదు, ఇంతనే మేము చేస్తాం, పైనుంచి బాంబులు వేస్తాం, అక్కడ లోపల ఉన్నటువంటి ప్రజలే తిరగబడి ప్రభుత్వాన్ని మార్చుకోవాలి అని కితాబిస్తున్నాడు. ప్రజలు ఎలా వస్తారు? ప్రజలు రాలేరు, ప్రజలు కూడా సిస్టంలో భాగమే కదా. కాబట్టి ప్రజలు, మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇరాన్ అన్నది ఒక సాంస్కృతికమైన దేశం, ఒక సివిలైజేషన్. కాబట్టి సాంస్కృతికమైనటువంటి దేశంలో ఖొమైనీని అపోజ్ చేస్తున్నటువంటి, ఖొమైనీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులు కూడా దేశం మీద విపత్కరమైన పరిస్థితి వచ్చింది, దేశం మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఈ దాడులకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా నిలబడతారు. ప్లస్ వాళ్ళలో మత ఛాందసం చాలా డీప్ గా వెళ్ళిపోయింది. కాబట్టి యహూదీలు ఎస్పెషల్లీ జ్యూస్ పట్ల ఉన్నటువంటి హేట్రెడ్ ఖొమైనీని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులలో కూడా అది ఉన్నది. కాబట్టి ఇది అంత సులభంగా వాళ్ళకి డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టు ఏదో 2 రోజులు 3 రోజులు తీసేద్దాం అని అనుకున్నంత సులభమైన విషయం కాదు ఇది. చాలా కాలం ఇది నడుస్తుంది.
రెండు అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఇరాన్ కి మనకు తెలుసు వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, దాన్ని మొత్తం ధ్వంసం చేశారు. మీరు చెప్పినటువంటి ఏదైతే షిప్ ఉందో, శ్రీలంక దగ్గర షూట్ డౌన్ చేసినటువంటి షిప్ ఏదైతే ఉందో, కొన్ని కథనాల ప్రకారం బహుశా వాళ్ళు డియాగో గార్సియాకు వెళ్ళి అక్కడ అమెరికన్ బేస్ మీద టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అమెరికా చెప్తోంది. ఇంకా దాని సత్యాసత్యాలు మనకు తెలియదు. వాళ్ళ నేవీని మొత్తం ధ్వంసం చేశారు. బందర్ అబ్బాస్ లో ఉన్నటువంటి వాళ్ళ నేవల్ ఫ్లీట్ అంతా కూడా నాశనం అయిపోయింది. అలాగే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసం అయిపోయింది. వాళ్ళ మిజైల్ సైలోస్ కూడా, ఎక్కడెక్కడ వాళ్ళు మిజైల్ ఫైర్ చేయడానికి ఉన్నటువంటి సైలోస్ ఉన్నాయో వాటి కూడా ధ్వంసం చేసుకుంటూ పెడుతున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా యొక్క టార్గెట్ ఏంటంటే ఇరాన్ ఎవరి మీద కూడా దాడి చెయ్యలేనటువంటి పరిస్థితి తీసుకురావాలి, దాన్ని అంత నాశనం చేయాలనేది వాళ్ళ లక్ష్యం. ఆ టార్గెట్ లో వెళ్తున్నారు. ఇరాన్ ఏం చేస్తోంది, పాత అస్త్రాలు, పాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ అవి ఉపయోగిస్తాం. మిగతా వాళ్ళకి అత్యాధునికమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కొండల్లో ఎక్కడో దాచిపెట్టారు. ఇవి ముందర కొడుతున్నాయి. రోజుకి 1000-1500 పైబడి వాళ్ళు కొడుతున్నారంటే కనుక వీళ్ళు ఇన్ని దాడులు చేస్తున్నా ఇంకా 1000 మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఫైర్ చేయగలుగుతున్నారంటే వాళ్ళ శక్తిలో ఇంతవరకు పెద్ద తేడా రాలేదని అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచో కొడుతున్నారు. యుఏఈ మీదనే కనీసం అంటే 300-400 డ్రోన్స్ కానీ మిజైల్స్ కానీ కొట్టారు. అలాగే సౌదీ అరేబియా, ఇన్ని దేశాల మీద అన్ని మనం కలిపి చూస్తే కనుక 1000 పైబడి కొడుతున్నారు రోజుకి వాళ్ళు. అంటే ఎగ్జాస్ట్ అవుతే కనుక అమెరికాలో ఉన్నటువంటి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి యాంటీ ఎయిర్ మిజైల్స్, యాంటీ ఎయిర్ బ్యాటరీస్, ఐరన్ డోమ్ ఇవేవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద అస్త్రాలు తీద్దామని ఇరాన్ ప్లాన్. సో అందుకని ఈ గేమ్ ఇది ఒక పిల్లి ఎలక మాదిరి క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తోంది ఇది. దీంట్లో జయాపజయాలు ఎక్కడ వస్తాయంటే ఎవరికి ముందర అస్త్రాలు అయిపోతాయి. ఇరాన్ కి అమెరికా అస్త్రాలు అయిపోతాయా? పాసిబిలిటీస్ అయిపోతాయి, కానీ వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ తక్కువ ఉంది వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళేమో $20,000 డ్రోన్ వీళ్ళ మీద ఫైర్ చేస్తున్నారు. అమెరికా దగ్గరేమో వాళ్ళు చేసేటువంటి ప్యాట్రియట్ మిసైల్స్ ఇవన్నీ $1.5 మిలియన్ ఖర్చు పెట్టి. సో $20,000 వర్సెస్ $1.5 మిలియన్ ఎంతకాలం వాళ్ళు తట్టుకోగలరు వాళ్ళు? ఆ డిస్పారిటీ ఉంది. ఇప్పుడైతే వాళ్ళు కొట్టగలుగుతున్నారు, కానీ ఇది ఇంకా ఒక 1-2 నెలల దాకా వెళ్ళిందంటే కనుక అమెరికా ఇబ్బందులు పడుతుంది. అమెరికా అప్పుడు నెక్స్ట్ వీళ్ళకు ఉన్నటువంటి బ్యాటరీస్ అంటే మిగతా శత్రువులకు వ్యతిరేకంగా పెట్టినటువంటి బ్యాటరీస్, అంటే రష్యాకు వ్యతిరేకంగా, చైనాకు వ్యతిరేకంగా పెట్టినటువంటి కూడాను క్యానిబలైజ్ చేసి అవన్నీ తీసుకురావాల్సి వస్తుంది. సౌత్ కొరియాలోనో లేదా జపాన్ లోనో యూరోప్ లోనో పెట్టిన తీసుకొచ్చి ఇక్కడ వాడాల్సి వస్తుంది. అప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా వల్నరబుల్ అవుతాయి. కాబట్టి ఇది ఏ దిశగా వెళ్తుందో మనకు చెప్పడం కష్టం. అంత లోపల ఇజ్రాయెల్, యుఎస్ఏ ఇరాన్ యొక్క క్షమతని బాగా గణనీయంగా దెబ్బ కొట్టారు అనుకోండి. వాళ్ళ మిజైల్ సైలోస్ ని, వాళ్ళ మిజైల్ బంకర్స్ ని అవన్నీ కొట్టేసి వాళ్ళు వీళ్ళ మీద మేజర్ అటాక్స్ చేయలేనటువంటి పరిస్థితికి ఇరాన్ ని కనుక వాళ్ళు తీసుకురాగలిగితే అప్పుడు ఆఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర షార్టేజ్ ఉన్నా కానీ వీళ్ళకు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇదంతా కూడాను రాబోయే ఒక వారం రోజుల లోపు ఎవరు దీన్ని ఎలా, ఈ గేమ్ ఎలా ఆడుతున్నారు అన్న దాంట్లో వారం రోజుల తర్వాత కానీ మనం చెప్పగలం. ఇద్దరికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇరాన్ అమెరికాని బాగా గణనీయంగా దెబ్బ కొట్టేటువంటి అవకాశాలు లేకపోలేదు, కానీ అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళిద్దరు కూడా చాలా ఉధృతంగా అగ్రెసివ్ గా కొడుతున్నారు. కాబట్టి ఇరాన్ కి ఈ 10 రోజుల తర్వాత యుద్ధం చేసే క్షమత ఉంటుందా లేదా చెప్పడం కూడా కష్టం. అందుకని ఇది ఎమర్జింగ్ సిచ్యువేషన్. బోత్ హ్యావ్ పాసిబిలిటీస్. ఇద్దరికి కూడాను అంటే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేటువంటి అవకాశాలు లేకపోతే. పుల్లారావు గారు, సబ్మెరైన్ వచ్చి